జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. తులసి మొక్క పక్కనే బాత్రూమ్ డోర్ ఉండవచ్చా అంటే ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. ఎందుకంటే మనం తులసి మొక్కను తీసుకొచ్చి తూర్పు భాగంలో పెడతాం, అక్కడ ఆగ్నేయంలో టాయిలెట్ పెడతాం. ఈ టాయిలెట్ డోర్ వచ్చి కరెక్ట్గా తులసి మొక్క ఎదురుగుండా పడుతుంది. అంటే ఇక్కడ మనం తులసి మొక్క పెడితే దీని పక్కనే ఆగ్నేయంలో ఒక 2 డోర్లు పెట్టి ఉత్తరముఖంగా తులసి మొక్క ఎదురుగుండా ఓపెన్ చేస్తాం. అది చాలా అప్పుడు ఏం చేయాలి, మనం తులసి మొక్కనన్నా ముందుకు తీసుకోవాలి, అంటే ఆ బాత్రూమ్స్ ఎదురుగుండా లేకుండా చేయాలి. లేదంటే బాత్రూమ్స్ అన్నా వెనక్కి తీసుకొని తులసి మొక్కను వెనక్కి చేయాలి. అంటే ఇవి రెండు కూడా అభిముఖంగా ప్రాక్ముఖంగా కలవకూడదు. ఇది మనకు రెండు కలవకూడదు. నిత్య పూజ చేసినప్పుడు ఏమవుతుందంటే చక్కగా తులసి దగ్గర కూర్చొని చేసినప్పుడు ఇటు బాత్రూమ్ కనబడుతూ ఉంటుంది కుడికన్ను. కనుక తులసి మొక్క పక్కనే బాత్రూమ్ డోర్లు అనేవి ఎలివేట్ అవ్వకూడదు. బాత్రూమ్ నన్నా ముందుకు జరపాలి, లేదా తులసి మొక్కనన్నా ముందుకు జరిపి బాత్రూమ్ వెనక్కి జరుపుకుంటాం. ఏదో ఒక దాన్ని చేస్తాం. రెండు ఢీ కొట్టినట్టుగా ఎదురు బుదురు ఉండకూడదు, ఇటు కానీ చేయాలి. అప్పుడు ఏమిటంటే దానికి సంబంధించిన వైబ్రేషన్ అనేది తులసి మొక్కలో పడదు. కొంతమంది ఇళ్లలో చూస్తుంటాం, తులసి మొక్క క్షీణించిపోయిందండి, అమ్మవారు వెళ్ళిపోయింది అంటుంటారు. అది పొరపాటు. ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు. నరదృష్టి కంటే కూడా బలమైన శక్తులు అనేవి రాక్షస స్థానాల దృష్టి ఈ విధంగా ఉంటే తత్ఫలితాలు మనం అనుభవించవలసిందే. కనుక అటువంటి ప్రక్రియ ఎవరికైనా ఉంటే కనుక వీలైనంతగా మార్చుకోండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.